శిక్షణా శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే కుటుంబ సభ్యులను కలవడం, వాస్తవాలు తెలుసుకోవడం, వాళ్ళకు ధైర్యం నింపడానికి ఈరోజు కామారెడ్డి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు. రాహుల్ గాంధీ గారు శిక్షణా శిబిరాల కోసం వచ్చాడు. అనేక పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ జోన్ సంబంధించి ప్రశిక్షణ శిబిరాల సందర్భంగా కామారెడ్డి రావడం జరిగింది. దాంతోపాటు మన బాన్సువాడలో జరిగినటువంటి ఆ సంఘటన నేపథ్యంలో అనేక మంది ఆ సంఘటనతో సంబంధం లేనటువంటి హిందువులను అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విషయంలో ఆ కుటుంబ సభ్యులను కలవడం, వాస్తవాలు తెలుసుకోవడం, వాళ్ళకు ధైర్యం నింపడానికి ఈరోజు కామారెడ్డి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు. రాహుల్ గాంధీ గారు శిక్షణా శిబిరాల కోసం వచ్చాడు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి 2-3 విషయాల్లోనే సవాల్ విసురుతున్నా. నీ శిక్షణా శిబిరాలు పక్కబెట్టు. శిక్షణా శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. దేశం మొత్తం చూసుకుంటే 10,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి మూటలు పంపొచ్చట. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్లకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి. ఫస్ట్
దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇండ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారికి కావాల్సింది. ఇవాళ ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద అభిమానం ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణా శిబిరాలకు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతో మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇళ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇళ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు, అని తెలుగు రాదా బూతులు తిడుతున్నారు. దాంతోపాటు బాన్స్వాడలో జరిగినటువంటి ఈ దారుణ సంఘటన విషయంలో ఈ రోజు ఇక్కడ మీ మీడియా ముందే ఇక పేద ప్రజలు ఉన్నారు, ఇక్కడ వాళ్ళని కలిస్తే రాహుల్ గాంధీ గారికి విషయాలు తెలుస్తాయి. ముత్యాలమ్మ గుడిని సందర్శించాలి దాడి జరిగిన విషయం తెలుసుకోవడానికి, జుబ్లీస్ పెద్దమ్మ తల్లి గుడిని సందర్శించాలి ఏ విధంగా దాడి జరిగిందని చెప్పండి. హైదరాబాద్ లో 3 దేవాలయం, చాంద్రాయణ గుట్టతో పాటు 3-4 దేవాలయం దాడులు జరిగినాయి. హనుమాన్ టెంపుల్ దాడులు జరిగినాయి. పురాతన చరిత్ర గెలవనటి హనుమాన్ దేవాలయం దాడులు జరిగినాయి. దాన్ని సందర్శించాలి రాహుల్ గాంధీ గారు. షాద్ నగర్ లో జరిగినటువంటి నవగ్రహాల గుడి మీద జరిగిన దాడి గురించి రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. సంతోష్ నగర్ లో జరిగిన దాడుల సంఘటన విషయంలో రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి, ఆ దాడులు జరిగిన సంఘటనల పరిస్థితులు తెలుసుకోవడానికి వాటి సందర్శిస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు హర్షిస్తారన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తుంచుకోవాలి. ఏం శిక్షణ ఇస్తారు మీరు? బాన్స్వాడల పేదలు శ్రీనివాస్ వాళ్ళ భార్యకు చెవులున్నబడే మాటలు రావు, పేద కుటుంబం, అసలు ఆ సంఘటనతో సంబంధమే లేదు ఆయనకు, ఏం జరిగిందో తెలియదు అని వీడియోలో ఎక్కడ పడడని చెప్పి పట్టుక అరెస్ట్ చేశారు. హనుమాన్లో ఏంటనే తండ్రి లేడు, ఒక్కతే అమ్మ, వాళ్ళకి అమ్మకి ఆరోగ్యం ఖరాబ్ అయింది, బాగాలేదు. ఆయన సామాన్ తీసుకుపోవడానికి షాప్కి వస్తే ఏం సంబంధం లేదు, ఈ సంఘటనతో సంబంధం లేదు, ఆయన బీజేపీ కార్యకర్త కాదు. అమాయకుని పట్టుకొని పోయి ఇవాళ రిమాండ్ చేశారు. ఇలా రాష్ట్రముకి ఇలా తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఈ 2 ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయనకు సరైన సమాచారం వస్తుందా? వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ పేదలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచిస్తుండా. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి. ఎంఐఎం పార్టీ మెప్పు పొందడానికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సహకారంతో మేము గెలిచినాము అని చెప్పి ఒక అహంకారము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ ఏమైంది? లాస్ట్కు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వే వేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. సర్వే వేసుకుంటే ఏమైంది? భాగ్యనగర్ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ ఇద్దరు కలిసి ఉన్న విధానాన్ని ప్రజలు సహిస్తలేరు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తం బీజేపీకి అనుకూలమైన